ఆఫ్టర్ ద ఫైనల్ షేపింగ్ ఆఫ్ ద సాంగ్, సాకేత్ వచ్చి పాడిన తర్వాత మొత్తం వోకల్స్ అయిపోయిన తర్వాత సార్, అప్పుడు ఆ రోజు విన్నాం సార్ పాట. అసలు ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఫీలింగ్ సార్. సైలోరే అట్లానే ఉండింది, ఎందుకంటే మళ్ళీ కొంచెం అదే అయిపోయి అదే జనరల్లీ డూ ఏదైనా సెలబ్రేషన్ అని ఓన్లీ లేడీస్ మాత్రం, ఆ గ్రూప్ అంతా ఉంటే లేడీస్ మాత్రమే చేస్తారు. 3 డిఫరెంట్ సీక్వెన్సెస్ ఏమంటారు? ఓకే ఓకే, 3 డిఫరెంట్ సీక్వెన్సెస్. ఓకే, అది ఎండ్ అయ్యే దగ్గర ఈ షౌట్ వస్తుంది, అయిపోగానే అక్కడ వి గెట్ ద గ్రూవ్. అవును, అక్కడ అసలు మేము చాలా ఎక్సైట్ అయిపోయినాం సార్ సైలోరేకి. అండ్ దసరా ఇంకా ఇట్ బికేమ్ మోర్ స్పెషల్. ద నెక్స్ట్ వన్ అండ్ యాక్చువల్గా అది కూడా మూర్తి గారు రాసిందన్నమాట. వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ కంపోజిషన్స్ సాగర్ చేసింది, చాలా బాగుంటుంది. దసరా అంటున్నాం కదా, ఒకసారి ఆయన అంటే బాగుంటుంది. ఓకే, నెక్స్ట్కి వెళ్ళిపోయాం. కండలు పని బరువెట్టి కొండల బండలు పడగొట్టి పారే నెత్తుటి తడిబెట్టి రాస్తాలేసిన ఘాటి ఉడుముగ పట్టుని బిగబట్టి సూపుకి డేగల కళ్ళెట్టి ఊసర వెల్లికి సరిసాటి రంగులు మార్చేటి ఘాటి 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 గఘాటి ఘాటి గఘాటి గఘాటి. సార్ అసలు ఎలా ఈ స్టోరీ మీకు ఎలా ఇన్స్పిరేషన్? అదేమైనా బుక్కా లేకపోతే? అంటే ఇది చింతకింది గారు ఒక కథ చెప్పారండి. ఇప్పటి నుంచో నేను అనుష్క గారితో ఈ సినిమా మేము వేదంలో సరోజ క్యారెక్టర్ తను చేశారన్నమాట. బేసిక్గా అరుంధతి నుంచి వేదం సరోజ కావచ్చు, బాహుబలి నుంచి బాగుమతి కావచ్చు, స్వీటీ గారు ఎన్ని ఐకానిక్ పర్ఫార్మెన్స్లు ఉన్నాయో, అమేజింగ్ ఐకానిక్ పర్ఫార్మెన్స్. సో దెన్ సరోజ తర్వాత మేము మళ్ళీ ఒక సినిమా చేద్దామని, గుడ్ ఫ్రెండ్స్ అండ్ గ్రేట్ సోల్, యాక్చువల్లీ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్. ఇప్పుడు జనరల్గా ఆ సినిమా చేద్దాం అనుకుంటున్నాం, కానీ వీ నో ఎప్పుడో కథ ఉంటుందని. దెన్ ఐ గాట్ ఇది అరేబియా కడలో నేను వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు చింతకింది గారు రాస్తే, దెన్ సరే ఈ ఏరియాలో మీరు తిరిగిన ఒక కథ చెప్పండి అంటే, నాకు తూర్పు కనుమల్లో జరిగే ఒక చిన్న కథ చెప్పారు ఘాటీలు అనే వాళ్ళ గురించి. చాలా ఎక్సైటింగ్ ఉంటుందండి, ఇది విల్ డెవలప్ దిస్ అని ఆయన స్టోరీ రాయటం స్టార్ట్ చేశారు. దెన్ వీఆర్ థింకింగ్ ఇది చేయాలి. దెన్ ఒకసారి వచ్చేసరికి దెన్ ఆ పట్టు దొరికింది, ఆ శీలావతి అన్నమాట. ఇట్స్ స్టోరీ ఆఫ్ ఎ విక్టిమ్ హూ బికమ్స్ ఎ క్రిమినల్. దే మేడ్ ఎ క్రిమినల్ బట్ షీ రోజ్ టు ఏ గ్రేట్ లెజెండ్ అన్నమాట. ఒక విక్టిమ్ ప్రతి ఒక్కరికి లైఫ్లో కింద పట్టడం అనేది సర్వసాధారణం. మా పోస్టర్ మీద కూడా ఉంటుంది సార్, విక్టిమ్ క్రిమినల్. ఎగ్జాక్ట్లీ, విక్టిమ్ క్రిమినల్ అది. సో ఆ లైన్ దొరకంగానే దెన్ ఓకే దొరికింది కదా, థాడ్ దొరికింది అన్నమాట. దెన్ వీ డెవలప్డ్ ఇట్ అండ్ ఎవ్రీథింగ్. దెన్ పోయిన దసరా కాక అంతకుముందు నుంచి ఎప్పటి నుంచో స్వీట్తో సినిమా చేయాలి పెండింగ్ ఉందన్నమాట, మన ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ యూవీ ఫిల్మ్స్లో కలిసి. సో ఐ వాజ్ వెయిటింగ్ ఇది అనుకున్నప్పుడు దెన్ ఐ కాల్ స్వీటీ ఒక కథ ఉంది అని. దెన్ వీ డిస్కస్డ్ అండ్ దిస్ ఇస్ ద స్టోరీ వీ షుడ్ డూ అని. సో ఇప్పుడు విక్టిమ్, క్రిమినల్, లెజెండ్ బేసికల్గా. ఫ్రమ్ దేర్ ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ యువర్ సాంగ్. మీ ఇద్దరు పాడిందన్నమాట. దట్స్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్ యాక్చువల్లీ. అన్ని పాటలు ఐ గాట్ వెరీ. ఇప్పుడు టోటల్ మనకి 6 పాటలు ఉన్నాయి. ఓకే, ఇందులో సో ఈ పాట జర్నీ గురించి నాకన్నా మీరు నాకు చెప్పండి యాక్చువల్లీ. అబ్సల్యూట్లీ సార్. అండ్ ద బ్యూటీ ఈస్, ఆ రోజు మేము అది కంపోజింగ్ కూర్చున్నామండి, దాదాపు ఒక 10 సిట్టింగ్స్ అయింది. వేరు కథలు వేరు అయిపోయినాయి అన్నమాట. సాగర్ సరే అంటే ఒక రోజు ఇంకా కూర్చొని కొన్ని రోజుల పాట ఫినిష్ అవ్వాలి. దెర్ ఈస్ నో అదర్ వే, వీఆర్ డూయింగ్ రీలైట్. అది రీలైట్లో రోలింగ్ టైటిల్స్ మీద పాట కావాలన్నమాట. అది చాలా ఎక్సైటింగ్ కావాలి. బేసికల్ అది లిరిక్ షీట్ ప్రిపేర్ చేస్తున్నాను. కంపోజింగ్ ఆయన ఏదో ఒకటి కొంచెం ఇవ్వండి అంటే, విక్టిమ్ క్రిమినల్ లెజెండ్ అంటే అలా కాదు, ఏదన్నా ఒకటి ఇవ్వండి. సో నేను అసలు ఏం కావాలి మీకు అని చెప్తే నేను రాయటం స్టార్ట్ చేస్తే నాకు కొంచెం లైన్స్ ఏదో వచ్చినాయి అన్నమాట బేసికల్గా. దెన్ సాగర్ ఆయన ఇప్పుడు గొడవ, నేను కంపోజ్ చేస్తాను మీరు రాయండి అంటాడు బేసికల్గా. నేను రాసింది ఒకటి కంపోజ్ చేయవే అంటాను అన్నమాట బేసికల్గా.
సరే అని పట్టుకుని కూర్చొని అంటే నేను ఆయన కీబోర్డ్ అంటే కాదు హార్మోనియం పెట్టుకో అని చెప్పి హార్మోనియంలో కూర్చొని కింద ఉంటే కింద అది కీబోర్డ్ జడ్జిమెంట్ వెనక ఒక రిథమ్ వేసేస్తారు ఒకటి చేసేస్తారు సౌండ్లో ఉంటుంది. నేను కాదు, నాకు ట్యూన్ కావాలి హార్మోనియం మీద కూర్చొని. అంటే ఇప్పుడు ఇది కీరవాణి గారిని అడగలేం కదండి, కీరవాణి గారిని కానీ మనీశ్వర్ కానీ కాలెట్గా అంటారు అన్నమాట. కీరవాణి గారు ఈజ్ మై గ్రేట్ పర్సనాలిటీ. ఐ వర్క్ విత్ కీరవాణి గారు అండ్ మనీష్ శర్మ గారు, వారి ద్వారా ఇక్కడ అన్నమాట. బేసికల్గా ఆయన ప్రతిసారి వాళ్ళ స్టైల్ ఒకటి ఉంటుంది. కీరవాణి గారు ఎప్పుడు అంటారన్నమాట, నీకు పియానో మీద ట్యూన్ ఇచ్చేస్తే నువ్వు ఓకే చేస్తావు, రాజమౌళి గారు గిటార్ మీద ఇచ్చాను ఓకే చేస్తారు, వీక్నెస్ నా బిజినెస్ సీక్రెట్స్ నేను చెప్పని ఇలాంటి అంటారన్నమాట. సో నేను ఆయన దగ్గర నేర్చుకున్న దాంతో మణి గారు కూడా ఇప్పుడు హార్మోనియం మీద చేస్తారు. బేసికల్గా సాగర్ చేద్దామని అంటే ఇలా అంటే ఏదో ట్యూన్ చేస్తున్నారండి, కరెక్ట్గా ట్యూన్ అలా వస్తున్నప్పుడు టప్పని రికార్డింగ్ రూమ్ తెరుచుకుంది. ఇది డిస్టర్బెన్స్, ఇది ఎవరు అని చూస్తే దీనికి కంపోజింగ్గా అలా పక్కన ఇట్లా వెళ్ళబోతా ఉన్నారండి. దాన్ని ఇట్లా వచ్చి ఇది దినకరణ పాడితే భలే ఉంటుంది సార్ బేసికల్గా మీరు రాసింది అంటే అంటే హుకుం పాడారు కదండి బేసికల్గా. అంటే దినకర ఎన్ని అప్పుడు ఏంటి సార్ అన్నారు, దినకర ఒక్కసారి కూర్చుందామా, ఒక్కసారి కూర్చుంటే దట్స్ హౌ దిస్ సాంగ్ అండి, ఫ్రమ్ దేర్ హీ షుడ్ స్టెల్.